హలో మూవీ లవర్స్. కుంచకో బోబన్ ప్రియమణి హీరో హీరోయిన్స్ గా డైరెక్టర్ జీతూ అష్రఫ్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఒరిజినల్ గా లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ వారం తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక థ్రిల్లర్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నా కూడా తెలుగు డబ్బింగ్ వరస్ట్ గా ఉండడం వల్ల ఈ మూవీ నాకు యావరేజ్ అనిపించింది. కొన్ని మర్డర్స్, కొన్ని సూసైడ్స్ చుట్టూ తిరిగే కథ ఇది. మర్డర్స్ ఎవరు చేశారు, సూసైడ్స్ కారణాలు ఏంటి అని ఒక పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషనే ఈ మూవీ బేసిక్ స్టోరీ. తీగలాగితే డొంకంతా కదిలింది అంటారు కదా, ఆ టైప్ స్టోరీ అన్నమాట. మూవీ కొన్ని ప్లేసెస్లో రొటీన్గా అనిపిస్తుంది, కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్టులతో కథను ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ జీతూ అష్రఫ్. మూవీ ఎండింగ్ మాత్రం రొటీన్ గానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, అప్పుడే ఇంటర్వెల్ అయిపోయిందా అనిపించింది. సెకండ్ హాఫ్ టామ్ అండ్ జెర్రీ చేజింగ్ లో నడుస్తుంది. హ్యాపీ ఎండింగ్ తో మూవీ క్లోజ్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్ రోల్లో కుంచకో బోబన్ అగ్రెసివ్ యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉంది. లిమిటెడ్ ఇంపార్టెన్స్ ఉన్న హీరో వైఫ్ రోల్లో కనిపించిన ప్రియమణి తన రోల్ ను తన యాక్టింగ్ తో జస్టిఫై చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది, జాక్స్ బిజోయ్ బీజిఎం కూడా బాగుంది. బీజిఎం ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. ఫైనల్ గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. సో థియేటర్స్ లో చూడొచ్చు. జనరల్ ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ అనిపిస్తుంది. సో వీళ్ళు ఈ మూవీ ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.